వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఫేమస్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్లో చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, సినిమాలు అట్ ద సేమ్ టైం సింగింగ్లో కూడా హీజ్ ఎ ట్రైన్డ్ సింగర్. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ లాంగ్వేజ్లో. అయితే ఇతని పేరు జాకీ చాన్, మీకు అందరికీ తెలిసిందే. ఇతని జాతకంలో ఈ కాంబినేషన్స్ అన్నవి మనకి ఎలా వచ్చాయి ఏమిటి అన్నది చూద్దాం. మీకు ఇక్కడ బర్త్ డీటెయిల్స్ కూడా పెట్టాను. ఇది మనకి వెస్ట్రన్ వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో మనకి ఈ బర్త్ డీటెయిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. పబ్లిక్ రికార్డ్స్ వాళ్ళు పబ్లిక్గానే డిస్ప్లే చేస్తారు, వెళ్ళి ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఫేమస్ పర్సన్స్ అయ్యారనుకోండి, ఈ జర్నలిస్టులు వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళ బర్త్ టైం అది తీసుకొని ప్రింట్ చేయడానికి. కొన్నిసార్లు వీళ్ళ బర్త్ టైం అన్నది మనకి యాక్యురేట్గా వాళ్ళే చెప్పేస్తారు, ఇంటర్వ్యూస్లో వాటిలో వాళ్ళే చెప్పేస్తారు, లేదా వాళ్ళ ఆటోబయోగ్రఫీలో మనకి బర్త్ టైం అన్నది మనకి కరెక్ట్గా దొరుకుతూ ఉంటుంది. దాన్ని మనం తీసుకొని అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం సబ్లాడ్ మెథడ్లో, కేపీలో, అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఈవెంట్స్ ఇయర్ బై ఇయర్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ టైం కరెక్టా లేదా కరెక్ట్ టైంలో మనం ఏమైనా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలా అన్నది తెలిసిపోతుంది. సో ఇలా తీసుకుంటే మనకి ఇతని చార్ట్లో మల్టిపుల్ బిజినెస్, మల్టీ టాలెంటెడ్, మూవీస్లో యాక్ట్ చేశారు. అతని ప్రైమ్ ఫోకస్ అంతా మనకి కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్లో ఉంటుంది. దీన్ని సీరియస్గా బ్రూస్లీ కూడా టాలెంటెడ్, మీకు తెలిసిందే. అతను సీరియస్ ఆర్ట్ ఫామ్లో దీన్ని ప్రజెంట్ చేస్తే ఇతను కామెడీగా దాన్ని ఫన్నీగా కామెడీగా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో అది చూద్దాం. అడాప్టబిలిటీ అనమాట. మనం ఏ దేశంలో దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఏ టైంలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అలానే మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి అంటే మనకంటూ ఒక స్పెషల్ ఆర్ట్ ఫామ్ అనేది స్పెషల్గా ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడే జనాలకి గుర్తుంటారు వాళ్ళు. సో ఇదన్నమాట. ఇవి ఎలా ఉంటాయో మనం ఈ చార్ట్లోంచి చూద్దాం. అయితే చార్ట్ కొంచెం వీడియో కొంచెం పెద్ద అవ్వచ్చు, మీరు పాస్ చేసుకుని నెక్స్ట్ టైంలో ఉన్నప్పుడు చూడండి, లేదా ఒకే దాంట్లో కంటిన్యూ చేసేయండి. నేను కూడా కొంచెం ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనం ప్రతి చార్ట్ పరాస్తర కాంబినేషన్స్ చూస్తున్నాం, కేపీ సబ్లాడ్ కాంబినేషన్స్ చూస్తున్నాం, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కాంబినేషన్స్ చూస్తున్నాం. ఒకే వీడియోలో ఒకే చార్ట్ మీద 3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వీడియో ఆబ్వియస్లీ పెద్దగానే ఉంటుంది. మీకు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కంప్లీట్గా చూడండి, లేదా అంటే మీ ఇష్టం, సగం చూస్తారు, అది మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చూసుకోండి. సో చార్ట్ డిస్కషన్స్ మటుకు, ఎగ్జాంపుల్ చార్ట్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ మనకి పరాసర, కేపీ, వెస్టర్న్ మూడిట్లోని కలిపే ఉంటుంది. సో ఒకటి సరిపోదా అంటే చాలదు, సీరియస్లీ చాలదు. అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మీకు బాగా అర్థమవుతుంది ఎందుకు చాలదు ఎందుకు సరిపోదు అన్నది. సో లెసన్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే మనకి ఇతనిది ఏదైతే ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ యూజువల్గా దీన్ని అగ్రెసివ్ ఫామ్గా చెప్తారు, మార్షల్ ఆర్ట్స్ అనేది, లేదా కుంగ్ఫు, కరాటీ, ఏదైనా కూడా. బట్ ఏదైనా మార్షల్ ఆర్ట్ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీని మనం రా ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కుజుడి కింద చెప్పుకుంటాం. మనం కుజుడికి సపరేట్ వీడియో కూడా ఉంది, వేదిక్ ప్లానెట్స్ వీడియో అని. దాంట్లో మనం ఫస్ట్ చెప్పుకునే సెంటెన్స్ కూడా ఇదే, ఏరిస్ కుజుడు అంటేనే రా ఫామ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని వాళ్ళు పాజిటివ్గా యూస్ చేస్తారా, నెగిటివ్గా యూస్ చేస్తారా? ఇగో ఇక్కడ మూవీస్లో ఇతను వాడుకున్నాడు. సో ఎలా ఉంటుంది, లేదా ఎంఎంఏ ఫైట్స్లో వాడుకోవచ్చు. ఎలా ఉంటుంది అసలు, ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఇతని జాతకంలో ఎలా అది రూపాంతరం చెందిందా అన్నది చూద్దాం. మనకి ఏదైనా ఫైటింగ్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3rd హౌస్, 6th హౌస్ వెరీ ఇంపార్టెంట్. 6th హౌస్ ఆఫ్ ఫైట్స్, 3rd హౌస్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ అండ్ వైటాలిటీ, వ్యక్తి తాలూకా స్ట్రెంగ్త్, ఎనర్జీ ఎంత ఉందా అన్నది మనకి 3వ స్థానం నుంచి మనం చూస్తాం. అలానే శౌర్యం ఏదైతే ఉందో, శౌర్యం వీర్యం అన్నది ఏదైతే ఉందో దాన్ని 3వ స్థానం నుంచి మనం చూస్తాం అనమాట. వ్యక్తిలో అసలు ఎంత మజిల్ స్ట్రెంగ్త్ ఉంది ఏమిటి అని. 6th హౌస్ ఫైటింగ్, అలానే 10th హౌస్, ఈయన దాని మీద ప్రొఫెషన్గా చేసుకుంటే 10th హౌస్ అన్నది అతనికి అది టీచర్ అవ్వచ్చు,
స్కూల్స్లో టీచింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్గా అతను టీచర్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఎంఎంఏ, బాక్సింగ్, ఈ కుంఫు, కరాటీ వాటి కాంపిటీషన్స్లో కోచ్ అవ్వచ్చు. ఏదైనా ఎనీథింగ్ ఈ ఫామ్ అన్నది ప్రొఫెషన్ కింద మారితే దాని నుంచి అతనికి డబ్బు సంపాదన వస్తుంది. అక్కడ 10th హౌస్, 11th హౌస్ అన్నవి మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే పంచమ స్థానం అనేది అతని టాలెంట్. ఆ టాలెంట్ని పంచమ స్థానం నుంచే మనం చూస్తాం. ఎనీ టాలెంట్ అదర్ దెన్ ఎడ్యుకేషన్ కాకుండా ఎనీ టాలెంట్ అది ఎలా పనిచేస్తుందో అనేది మనం చూస్తాం. అయితే ఇతనికి పంచమ స్థానం ఇతను వెళ్ళిన స్కూల్ కూడా అలాంటి వెరీ స్ట్రిక్ట్ కాంబాక్ట్ని నేర్పించే స్కూల్ అనమాట. ఇతనికి ఎడ్యుకేషన్తో పాటు ఇది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీగా దీన్ని వాళ్ళు అక్కడే చాలా చెప్తారు, చాలా సిన్సియర్గా చెప్తారు. ఈ మార్షల్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చాలా సిన్సియర్గా నేర్చుకుంటారు. వెరీ వెరీ హార్డ్ కోర్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. సో 6th హౌస్ అగైన్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ని మనకి బాగా ఇచ్చేవాడు అంటే లాంగ్ టర్మ్ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి ఊరికే ఒకరోజు ఫైట్ చేసి ఆగిపోవడం కాదు, అది కంటిన్యూ అవుతుంది అన్నమాట, లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. అక్కడ మనకి శని వస్తాడు. మార్స్తో పాటు శని తాలూకా సపోర్ట్ కూడా మనకి కావాలి, అవసరం అవుతుంది. లేకపోతే ఏదైనా కూడా శని ఖచ్చితత్వానికి కారకుడు, అలానే ప్రొలాంగ్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కారకుడు. సో శని ఉండాలి, అక్కడ మార్స్ ఉండాలి. ఈ రెండిట్లోని వాళ్ళకి సక్సెస్ వచ్చింది అంటే 11th హౌస్లో మనకి సక్సెస్ అది తెలిసిపోతుంది. వాళ్ళ స్కిల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఏ ప్లానెట్స్ సపోర్ట్ చేస్తున్నాయి అన్నది మార్స్ శనితో పాటు ఇంకొన్ని ప్లానెట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే అసలు ఒక వ్యక్తికి ఈ ఫైట్ చేసే ఆ అగ్రెషన్ అన్నది అది రావాలి బై బర్త్, అది అన్నది వాళ్ళకి ఉండాలి. సో ఈ జాకీ చాన్ విషయంలో ఏమైందంటే ఇతని ఫాదర్ అతను కూడా ఒక మార్షల్ ఆర్ట్స్లో బాగా ట్రైనింగ్ అయినవాడు, ప్లస్ హీజ్ ఎ స్పై. సో ఆబ్వియస్లీ ఆ జీన్స్ అనేవి అక్కడి నుంచి అతనికి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బర్త్ చార్ట్లో బై బర్త్ మనకి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం బర్త్ చార్ట్లో చూస్తాం జాతకంలో ఆబ్వియస్లీ. సో దీంట్లో మనం చూసేటప్పుడు మార్స్, సాటర్న్ అండ్ ప్లూటో ప్లస్ యురేనస్ కూడా వస్తుంది. అయితే ఈ మార్స్, సాటర్న్, ప్లూటో, యురేనస్ ఈ ప్లానెట్స్ ఏంటంటే అసలు వ్యక్తికి ఫైటింగ్ స్పిరిట్ అన్నది, ఆ అగ్రెషన్ అన్నది, అంటే అవతల వ్యక్తికి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని వాడిని ఇంకా పడగొట్టాలి అనేంత పౌరుషం కానీ, స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఆ ఎండ్యూరెన్స్ కానీ మనకి, అంటే మెంటలీ ఫిజికల్లీ రెండు రకాలుగా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మార్స్, ప్లూటో అండ్ శని. అయితే ఇక్కడ క్రిటికల్ టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే మర్డర్ చేసే వాళ్ళకి, ఇలా ఫైట్స్లో అగ్రెసివ్గా బిహేవ్ చేసి అవతల వ్యక్తిని హార్మ్ చేసే వాళ్ళకి, సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవే ప్లానెట్స్ పనిచేస్తాయి. కాబట్టి ప్లానెట్స్ ఇవే పనిచేస్తాయి. కానీ మనకు అక్కడ భావాలు, భావకారకత్వాలు, లగ్నం, సూర్యుడు, చంద్రుడు, ఈ త్రిపుటి ఏదైతే ఉందో లగ్నం, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళు ఏం చెప్తున్నారా అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్లానెటరీ కాంబినేషన్ చాలామందికి ఉంటుంది, కానీ వీళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారా లేదా అన్నది మనకి చూడాలి. అంటే ఆ అగ్రెసివ్నెస్ వాళ్ళలో వాళ్ళు దాచుకుంటారా, వీళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారా, అది ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అగ్రెసివ్నెస్ అనేది అందరూ ఎక్స్ప్రెస్ చేస్తారు. టెంపర్ అన్నది అందరికీ ఉంటుంది. షార్ట్ టెంపర్ అన్నది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. వీళ్ళకి ఉంటుంది, వీళ్ళకి లేదు అని చెప్పడానికి లేదు. ఈ భూమి మీద పెట్టిన ప్రతి మానవుడికి షార్ట్ టెంపర్ ఉంటుంది, కోపం ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది. బట్ అది ఏ లెవెల్లో ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్ అది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వాడు నాశనం అయిపోతాడా, బాగుపడతాడా, ఏం జరుగుతుంది అన్నది మన ఆస్ట్రాలజర్ పని. దాన్ని చూసి చెప్పడమే అసలు జ్యోతిష్యం అంటే. అయితే ఈ కాంబాక్ట్ ఫైట్స్ వీటి అన్నిట్లోని ఇంజరీస్ అవి జరుగుతూ ఉంటాయి. ఈ ఇంజరీస్ జరిగేటప్పుడు కూడా వ్యక్తికి ఓకే ఫైట్ అన్నది అందరూ చేసేస్తారు, దాన్నే ఉంది. ఇంజరీ జరిగినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి, మళ్ళీ కింద పడి లేచే గుణం ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే మనకి ఇక్కడ మార్స్, యురేనస్, సాటర్న్, ప్లూటో, శని, సూర్యుడు ఇవన్నీ కారకులు అవుతారు. మనం 1 by 1 ప్లానెట్స్ ఏంటేంటి ఎలా హెల్ప్ చేస్తున్నాయి ఏమిటా అన్నది చూద్దాం. మనకి తెలుసు ఉద్యోగం సంపాదించుకోవడం, ఉద్యోగం చేయడం అంటే 6, 10, 11. ఇతను హాబీని ఉద్యోగంగా మార్చుకున్నాడు కాబట్టి మనకు 5 అన్నది అక్కడ ఇంపార్టెంట్ ప్లానెట్ కింద మారుతుంది. పంచమ స్థానం, 5th కస్ప్ సబ్లాట్.
అయితే మనకి ఈ సన్ ఏదైతే ఉందో అది మన ఈగో లేదా మనకి ఎనర్జీని ఇచ్చేది, వైటాలిటీని ఇచ్చేది, స్టామినాని ఇచ్చేది, రెసిలియన్స్. అంటే మనకు తెలుసు మార్షల్ ఆర్ట్స్లో వీటిలో దెబ్బలు తగులుతాయని తెలుసు, ఎముకలు విరుగుతాయని తెలుసు, అని తెలిసినా కూడా మనం అదే ఫామ్ని, అదే మార్షల్ ఆర్ట్స్ని మనం కంటిన్యూ చేస్తాం. సో ఆ కంటిన్యూషన్ని రెసిలియన్స్ అంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోని ఇది నేను చెయ్యాల్సిందే అనేటటువంటి ఆ నిశ్చయం అన్నమాట. అలానే సూర్యుడి తాలూకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ వైటాలిటీ. ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి, మనిషికి ఎనర్జీ బాగుండి, రికవరీ ప్రాసెస్ అయితే స్పీడ్గా జరుగుతుంది సన్ ఉంటే. అలానే చంద్రుడు ఇంకొక అద్భుతమైన ప్లానెట్. వీళ్ళకి అడాప్టబిలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది, ఎమోషనల్ రెసిలియన్స్ ఉంటుంది. అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అలానే ఫ్లూయిడ్లా మూవ్ అయ్యే బాడీని ఇవ్వడానికి, మైండ్ని ఇవ్వడానికి. మనం ఫైట్ చేసేటప్పుడు ఎంత అగ్రెషన్తో ఫైట్ చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫైట్ అయిపోయిన తర్వాత దే బోత్ గ్రీట్ ఈచ్ అదర్. సో అలాంటి మంచి ఎమోషనల్ రెసిలియన్స్ ఒకటి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి, ఈ రెండింటిని ఇవ్వడానికి చంద్రుడు బాగా పనిచేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఫైట్స్లో ఓడిపోయి ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోవడం ఇలాంటివి కాకుండా మంచి స్ట్రెంగ్త్ అనమాట. ఈవెన్ హీ కెన్ యాక్ట్ పర్ఫెక్ట్లీ అండర్ ప్రెషర్. ఇవి కూడా చంద్రుడి నుంచి. ఎందుకంటే మైండ్ అండ్ బాడీ ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాయో మనకు అప్పుడే ఎనీ ఆర్ట్ ఫామ్ అన్నది, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్యాక్ట్, రెండు బ్యాలెన్స్డ్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. హెల్దీ మైండ్ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్, వైస్ వర్సా పనిచేస్తూ ఉంటాయి. అలానే మార్స్ దగ్గరికి వచ్చేసరికి మనం చెప్పక్కర్లేదు. మార్స్ ఈజ్ ద అగ్రెసివ్ ప్లానెట్, రా ఎనర్జీ ప్లానెట్. ఇంకా ఆ ఎనర్జీకి హద్దులు పదులు ఉండవు. వాడు చెయ్యాలి అనుకుంటే ఇంకా ఎక్కడి నుంచో ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలోకి, వాళ్ళు చేసేస్తూ ఉంటారు. దీనికి సూర్యుడి తాలూకా కాంబినేషన్ అది బాగుంది అంటే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. అది శని ఆస్పెక్ట్ ఉంది అంటే ఈ అగ్రెసివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి, సూర్యుడు స్ట్రాంగ్గా ఉండి, మార్స్ స్ట్రాంగ్గా ఉండి, శని పాడైపోయాడు అంటే ఈ వ్యక్తి వీధిలో దెబ్బలాడుకోవడానికి పనికొస్తాడు. లేదా అంటే ఈ శని ఆస్పెక్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుందో వీళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్లో ఫైటింగ్ వాటిల్లో కానీ, ఎంఎంఎస్లో కానీ, ఈ ఫైట్స్ చేసే వీటి కంపెనీస్లో మార్షల్ ఆర్ట్స్ని కంట్రోల్, మార్స్కి ఎనర్జీకి ఉండే కంట్రోల్ శని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో శని ఆస్పెక్ట్ మార్స్ మీద వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో ప్రతి పర్టికులర్ చార్ట్కి ఈ టైంలో ఆస్పెక్ట్ మంచిది కాదు, ఈ టైంలో ఆస్పెక్ట్ బాగుంటుంది అని మనం చెప్తూ ఉంటాం. అది ప్రతి జాతకానికి, ప్రతి వ్యక్తి జీవన విధానానికి మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి మూన్లాగే. నెక్స్ట్ వచ్చేసరికి శని. ఇది శని డిసిప్లిన్కి కారకుడు. టైంకి లేవాలి, టైంకి ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ అది ట్రైనింగ్ మనకి 6 months అవ్వాల్సిన ట్రైనింగ్ సమ్టైమ్స్ 1 year పట్టచ్చు, 1 year, 2 years, 5 years కూడా పట్టచ్చు. కానీ దాన్ని వదలకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళ చేసిన ట్రైనింగ్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారా అన్నదాన్ని కూడా వాళ్ళు వెతుక్కుంటూ ఉండాలి. సో వీటన్నిటికీ కారణం శని. అట్ ద సేమ్ టైం మనకి లాంజిటివిటీ ఏదైతే ఉందో అంటే మనిషి తాలూకా ఆయుష్ దాన్ని కూడా పెంచుతాడు. డిఫెన్సివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మార్స్కి కావాల్సిన డిఫెన్సివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కూడా శని బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. యురేనస్ దగ్గరకు వచ్చేసరికి అగైన్ మార్స్కి 10 times యురేనస్ ఎనర్జీ అంత స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది. యురేనస్కి అడాప్టబిలిటీ ఉంటుంది. కొత్త వాటిల్లో యునీక్ స్టైల్స్ని అడాప్ట్ చేసుకొని, వాటిని నేర్చుకొని, వాళ్ళకంటూ స్పెషల్గా ఒక యునీక్ స్టైల్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ యురేనస్కి సాధ్యం. ఎందుకంటే సేమ్ ఆర్ట్ ఫామ్ ఇద్దరు ఫైటర్స్ ఇద్దరు సేమ్ ఇలానే ప్రిపేర్ అవుతారు. కానీ ఫైట్ రింగ్లోకి వాళ్ళు వెళ్ళేసరికి ఒక సడన్ సర్ప్రైజ్తో అటాక్ ఇవ్వాలి. ఈ సడన్ షాక్ కానీ, సడన్ సర్ప్రైజ్ కానీ, న్యూ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం వితిన్ ద లిమిట్స్ ఆఫ్, ఎందుకంటే మళ్ళీ శని లిమిట్స్ అంటే డిసిప్లిన్కి కారకుడు. రూల్స్ బ్రేక్ చేయకుండా దీన్ని అడాప్ట్ చేసుకోవడం, దీనికి కూడా
శని యురేనస్ కాంబినేషన్ అనేది మనకు బాగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లూటోకి ఇంకా అంటే ప్లూటో మనం డెత్ బర్త్ అండ్ బర్త్ మళ్ళీ రీబర్త్ కింద చెప్పుకుంటూ ఉంటాం. బర్త్, డెత్, రీబర్త్ అది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రిస్క్స్ ఉంటాయని తెలుసు. కింద పడినా కూడా వాళ్ళు లేవాలి. వాళ్ళకి మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం. వాడు ఇంకా ఎనర్జీ అంతా అయిపోయి వాడు కింద పడిపోయిన తర్వాత వాళ్ళు కౌంట్ చేస్తారు టైమింగ్. ఈ టైంలో లేస్తే ఓకే, లేకపోతే లేదు అని. అంత కింద పడ్డ తర్వాత మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఈ ప్లానెట్స్ అన్నీ హెల్ప్ చేస్తేనే వీడు మళ్ళీ ఒక సర్ప్రైజ్ అటాక్ ఇవ్వగలడు, లేకపోతే లేదు. సో ఇలాగ ప్రతి ఫైట్లోనే వాళ్ళు కింద పడుతూనే ఉంటారు. మనం జీవితంలో ఒకసారి కింద పడితేనే అమ్మో ఏమిటైపోతుందో అని అనుకుంటాం. వీళ్ళు ప్రతి ఫైట్లోనే పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు. సో ఇక్కడ వీళ్ళకి పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ప్లూటో అన్నది పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ఇది బేసికల్గా ఫైటర్స్కి ఉండే కాంబినేషన్. అయితే ఇప్పుడు మనకి ఈ జాకీ చాన్ గారి జాతకంలో, ఇతని జాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇవే మనకు కనిపిస్తాయి. ఇవి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి లగ్నంలో శుభగ్రహాలు చంద్రుడు, జూపిటర్, 8th and 9th లార్డ్ లగ్నానికి వచ్చాడు, లగ్నంలో ఉన్నాడు. అలానే చతుర్థాధిపతి కూడా లగ్నంలో ఉన్నాడు. 4th and 9th లార్డ్ లేదా అంటే రెండు ఫ్రెండ్లీ ప్లానెట్స్, వాళ్ళు ఓన్ చేసే రాసులు కూడా, భావాలు కూడా మంచివి, అవి లగ్నంలో ఉన్నాయి. సో దీనివల్ల అతనికి ఏంటంటే లగ్నాలాడు ఎక్కడున్నా కూడా లగ్నంలో ఉండే ప్లానెట్సే ఎక్కువ స్ట్రెంగ్త్ని చూపిస్తాయి, ఎక్కువ పెర్ఫామ్ చేస్తాయి. అవే ఇంపార్టెంట్, వాటిదే రెస్పాన్సిబిలిటీ. లగ్నాలాడు ఎక్కడో ఉంటాడు, రెస్పాన్సిబిలిటీ వదిలేసి ఎక్కడో కూర్చున్నాడు, తను వేరే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. కానీ లగ్నంలో ఉన్న ప్లానెట్స్దే, వీళ్ళదే ఆ వ్యక్తి తాలూకా బిహేవియర్ కానీ, అంటే ఒక జాతకుని తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే. సో వీళ్ళ శుభగ్రహాలు కాబట్టి ఇతను కూడా, ఆ జాతకుడికి కూడా శుభత్వం అన్నది ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి హార్ష్ ఆస్పెక్ట్స్, అలానే సాఫ్ట్ కాదు పాజిటివ్ ఆస్పెక్ట్స్. ప్రతి జాతకంలోని ఇలాంటి ఫైటర్స్ జాతకాల్లోని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫైట్ ఎందుకు చేస్తారు? తినేసి కూర్చుంటారు. ఎప్పుడైతే హార్ష్ ఆస్పెక్ట్స్ అవి ఉంటాయో వాళ్ళకి ఆ ఫైట్ చెయ్యాలి అనే అది నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా వీళ్ళ జాతకంలో ఇది పాజిటివ్గా పనిచేస్తుంది. వీళ్ళకి ఆ ఎనర్జీ అన్నది మారుతుంది, చేంజ్ అన్నది జరుగుతుంది, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటంత స్ట్రెంగ్త్ కూడా వాళ్ళ జాతకాలు, ఈ ఫైటర్స్ జాతకాల్లో మనకు కనిపిస్తుంది. అది కూడా మనం చూద్దాం. అయితే వీళ్ళు ఈ ఫైటింగ్ అన్న స్పోర్ట్స్ వీళ్ళకి కారణం ఎవరో చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు సూర్యుడికి జూపిటర్కి స్క్వేర్ ఆస్పెక్ట్ నడుస్తుంది. ఇది వ్యక్తికి ఫైటింగ్ స్పిరిట్ని ఇస్తుంది. అలానే ఇదే ఇదే యురేనస్ కేతువు మనకి ముందర మనం చెప్పుకున్నాం కదా, ఫైట్ చేయాలి అంటే 3వ భావం గట్టిగా ఉండాలి. 3, 6, 10 ఈ 3 గట్టిగా ఉండాలి. ఇక్కడ చూడండి, 3వ స్థానం 28 డిగ్రీల దగ్గర పడితే యురేనస్ ఏమో 25.55 ఉంది, అంటే 26 డిగ్రీస్ తీసుకుందాం. ఇది కూడా 26.5 కేతు. సో ఈ 2 ప్లానెట్స్ ఏంటంటే మనకి థర్డ్ కస్ప్ని కంజాయిన్ చేశాయి. వీటిని మనం థర్డ్ కస్ప్లోకే తీసుకుంటాం. యురేనస్ ఇస్తున్నాడు స్ట్రెంగ్త్ని థర్డ్ కస్ప్కి. సో అక్కడి నుంచి మనం చూసుకుంటే 6th కస్ప్ శని ఆక్యుపై చేశాడు 6th కస్ప్ని. ఆ 6th కస్ప్కి మనం మామూలుగా అయితే ఇక్కడ డిగ్రీస్ వైజ్ చాలా దూరంగా ఉన్నాడు, కానీ 6వ భావాన్ని ఆక్యుపై చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ 3వ భావంలో ఆక్యుపై చేసే ప్లానెట్స్, 6వ భావంలో ఆక్యుపై చేసే ప్లానెట్స్, ఈ 2 ఇంపార్టెంట్. అలానే బీయింగ్ ఏ 10th and 11th లార్డ్ శని 6th హౌస్ని సిక్స్త్ హౌస్లోనే ఉన్నాడు. సో ఇతనికి ప్రొఫెషనల్గా ఎటువంటి అడ్డు ఉండదు, హ్యాపీగా అతని పని ఏదో అతను చూసుకోవచ్చని చెప్తున్నాడు ఆల్రెడీ మనకి. అలానే ఇక్కడ కాంబాక్ట్ చేసేటప్పుడు చూడండి, కంట్రోల్ అన్నది ఇవ్వడానికి శని అతని థర్డ్ ఆస్పెక్ట్ తోటి కుజుడిని చూస్తున్నాడు. అలానే కుజుడు 7వ ఆస్పెక్ట్ తోటి యురేనస్ని చూస్తున్నాడు.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతను ఎంత ఫైట్స్ అన్నీ చేసినా కూడా న్యాచురల్గా ఇతను చేసిన ఫైట్స్ కానీ సినిమాలు కానీ ఏవైనా కూడా అవన్నీ మనకి ఒక కామెడీగా ఉంటుంది. ఫైట్ ఉంటుంది, చూడడానికి జోవియల్గా ఉంటుంది, లైట్ హార్టెడ్గా ఉంటుంది, కామెడీ ఉంటుంది. మనకి జనరల్గా కూడా విటి అనేది ఏముందో ఆ కాంబినేషన్ని మనం మెర్క్యూరీ ద్వారా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ప్లూటో అండ్ మార్స్ అండ్ ప్లూటో తాలూకా కాంబినేషన్ కూడా మనం చెప్పుకున్నాం. అటు మర్డర్ చేసే వాళ్ళకి, ఇవి రోగ్స్కి, మర్డర్ చేసే వాళ్ళకి, సాడిస్టులకి ఉండే కాంబినేషనే ఇటుపక్క ఫైటర్స్ కూడా ఉంటుంది. మన వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు 5 degrees +or-5 degrees అది గుర్తుపెట్టుకోండి. +or-5 degrees మనకు అది పనిచేస్తుంది. ఇక్కడ 4 డిగ్రీల దగ్గర ఉన్న మార్స్ని మనం +or- కదా మైనస్లోకి తీసుకుందాం. మైనస్లో ఇక్కడ 29 డిగ్రీల దగ్గర తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 29 డిగ్రీలు ఇక్కడ ప్లూటో మనకి కనిపిస్తూ ఉంటాడు. అంటే మనకి బేసిక్గా ఏంటంటే మార్స్ ఇక్కడ లేడు, ఉన్నది సాజిటేరియస్లోనే, కానీ +or- మనం డిగ్రీస్ ఆర్బ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూసేటప్పుడు మార్స్ +or- అంటే ఇటుపక్క 10 degrees, ఇక్కడ 4 degrees దగ్గర ఉన్నాడు, వెనక్కి వచ్చేసరికి 29 degrees. ఇది మార్స్ తాలూకా ఆర్బ్ అనమాట. ఈ ఆర్బ్లో ఏ ప్లానెట్స్ ఉంటాయో ఆ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, మార్స్ని ప్లూటో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు విత్ ట్రైన్ ఆస్పెక్ట్ తోటి. శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఆ శని తాలూకా 3rd ఆస్పెక్ట్ తోటి. మార్స్ యురేనస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు 7th ఆస్పెక్ట్ తోటి. అలానే మనకి ఫైటింగ్కి కావాల్సిన ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో మనకు అది సూర్యుడి నుంచి, యురేనస్ నుంచి వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. అలానే మెర్క్యూరీ ఏదైతే ఉందో, మెర్క్యూరీ కూడా యురేనస్ కేతువుతోటి ట్రైన్ ఆస్పెక్ట్లో పనిచేస్తుంది. అంటే ఇతని కామెడీ సెన్స్ ఏదైతే ఉందో, ఈ కామెడీ సెన్స్ అనేదాన్ని ఈ మార్షల్ ఆర్ట్స్ అనే ఫామ్లోకి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది విట్టిగా చేస్తున్నాడు. ఇది కూడా ఇక్కడ పాజిటివ్గానే పనిచేస్తుంది. అలానే ఇదే మార్స్ని మనం ఇక్కడ +or- అని అనుకున్నాం కదా, +or- డిగ్రీస్లో ఇదే మార్స్ని ఇక్కడ మనం 29 degrees దగ్గర వేసుకుంటే ఇది మెర్క్యూరీ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్లో కూడా ఉంది. అంటే ఒక పక్క స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఆపరేట్ అవుతాయి బర్త్ చార్ట్లో ఆపరేట్ అవుతున్నప్పుడు, లేదా ఈవెన్ ప్రోగ్రెసివ్ చార్ట్లో కూడా ఆస్పెక్ట్స్ అన్నవి స్క్వేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ అన్నది ఫామ్ వస్తుంది ఒరిజినల్గా. కానీ ఇతనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మెర్క్యూరీకి యురేనస్కి ఉన్న పాయింట్ వల్ల ఈ ఎనర్జీ, ఈ 3rd హౌస్లో ఉన్న రా ఎనర్జీ ఏదైతే ఉందో, యురేనస్ తాలూకా క్విక్ రిఫ్లెక్షన్స్, మెర్క్యూరీ మళ్ళీ క్విక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ యురేనస్. మెర్క్యూరీ విటిగా చేయాలి, అలానే క్విక్ రిఫ్లెక్షన్స్ అనేవి ఇవ్వాలి. వీటి తాలూకా ఈ అంటే మనకి సేమ్ చార్ట్లోనే నెగిటివ్ అండ్ పాజిటివ్ కాంబినేషన్స్ అన్నవి మనకు కనిపిస్తున్నాయి. అలానే అది అతని ప్రొఫెషన్కి కూడా అది బాగా పనిచేస్తుంది. ఒరిజినల్గానే ఇతను వృషభ లగ్నం, అంటే లగ్నాధిపతి శుక్రుడు కళలకు కారకుడు. సో ఇతనికి ఏంటి, ఒక పక్క అతని దేశంలోనే అతను మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ విదేశాల్లో కూడా అతను మంచి యాక్టర్ కింద ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే లగ్నాల్లో 12th హౌస్కి వెళ్ళాడు. సో స్వదేశంలోని విదేశంలోని ప్రతి చోట ఈయన నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించుకోగలిగాడు. అయితే ఇక్కడ మనం కాంబినేషన్స్ చూద్దాం. మల్టిపుల్ హీజ్ ఎ సింగర్, హీజ్ ఎ అంటే మల్టిపుల్ బిజినెసెస్ చేయడానికి, రికార్డ్స్ చేసే పాటలు పాడి ఆ రికార్డ్స్ని రిలీజ్ చేయడం, మల్టిపుల్ రెస్టారెంట్స్కి ఇతను ఓనర్, మల్టిపుల్ హోటల్స్ అండ్ మోటల్స్కి ఇతను ఓనర్, మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, మూవీస్ డైరెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ కూడా ఇతనికి చాలా ఉన్నాయి. అసలు ఇతను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో సక్సెస్. ఇది ఎలా వస్తుంది? సో మనం సబ్లడ్ మెథడ్లోకి వెళ్ళిపోతే, ఎందుకంటే మనకి ఆ టైంలో అదే వృషభ లగ్నంలో చాలామంది పుడుతూ ఉంటారు, కానీ వాళ్ళు సక్సెస్ వస్తుందా లేదా
వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారా, ఇతను సినిమాలో ఫైట్ చేస్తే కొంతమంది స్ట్రీట్లో ఫైట్ చేయొచ్చు. ఈ కాంబినేషన్స్ అన్నవి ఎలా పనిచేస్తున్నాయా అన్నది చూడడం కూడా మనకి ఇంపార్టెంట్. సో 10th కస్ప్ సబ్లాడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ రాహు అయ్యాడు. రాహు అంటేనే మల్టిపుల్, ఎంతమందితో కలిస్తే అంతలాగా అది మల్టిప్లై చేసేస్తూ ఉంటుందన్నమాట. ఈ రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. రాహు శుక్ర నక్షత్రంలో ఉండడం ఒక ప్లస్ పాయింట్, అది కూడా దశమానికి కనెక్ట్ అవ్వడం ఇంకొక ప్లస్ పాయింట్. మీరు ఇంకా మనం దగ్గరగా చూస్తే రాహు 26.5 డిగ్రీల దగ్గర 9th కస్ప్ని కంజాయిన్ చేస్తున్నాడు. 10th కస్ప్కి సబ్లాడ్ అయ్యాడు, 9th కస్ప్ని కంజాయిన్ చేశాడు, అంటే 9th రిజల్ట్ ఇస్తాడు, 10th రిజల్ట్ ఇస్తాడు. లగ్న స్టార్ లార్డ్లో ఉన్నాడు. లగ్న స్టార్ లార్డ్లో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతికి రిజల్ట్, స్టార్ లార్డ్ రిజల్ట్ ఇస్తూనే ఉంటాడు. ఈ రిజల్ట్స్ ఏవి అంటే, అలానే శని మళ్ళీ రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహుకి శనికి కూడా కనెక్షన్ వచ్చింది. శని మళ్ళీ 6th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ కూడా అతనికి ఈ 6th హౌస్ ఫైటింగ్ అన్నది ఏదైతే ఉందో దాని నుంచి ఒక రకమైన సంపాదన కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది 6th హౌస్లో ఉంది. శని ఏమో దశమాధిపతి 6th హౌస్లో ఉన్నాడు. జీవన భృతి ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ఇతనికి సినిమాలు, పాటలు, ఈ ఫైటింగ్, కాంబాక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ 9th హౌస్ పూర్వపుణ్యస్థానం, ఇవన్నీ వీటన్నిటినీ రాహు యాక్టివేట్ చేస్తున్నాడు. అలానే పంచమ స్థానం అతని టాలెంట్, ఒరిజినల్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి వచ్చింది. అది ఎలా వచ్చిందో చూద్దాం. 5th కస్ప్ స్టార్ లార్డ్ ఏమో వీనస్ అయ్యాడు, సబ్ లార్డ్ ఏమో మెర్కురీ అయ్యాడు. అయితే ఈ సబ్లాడ్ చూడండి, మెర్కురీ 5th కస్ప్ సబ్లాడ్ మెర్కురీ జూపిటర్ స్టార్లో ఉన్నాడు. వీనస్ లగ్నాధిపతి వీనస్ సబ్లో ఉన్నాడు. జూపిటర్ 9th and 8th లార్డ్ మళ్ళీ లగ్నంలోనే ఉన్నాడు మెర్కురీ. అంటే సహజంగానే 5th కస్ప్ ఏం చెప్తోంది? సహజంగానే ఈ వ్యక్తికి లగ్నంతో కనెక్షన్ వచ్చింది, 9th హౌస్తో కనెక్షన్ వచ్చింది. సహజంగానే ఇతనికి ఏదో టాలెంట్ ఉంది అన్న విషయం మనకి తెలుస్తోంది. అలానే ఇక్కడ పంచమాధిపతి మనకి సూర్యుడయ్యాడు. సన్ పంచమం లియోలో పడింది, పంచమాధిపతి సూర్యుడయ్యాడు. ఈ సూర్యుడు ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు? లాభభావంలో కూర్చున్నాడు. అంటే పంచమం ఏదైతే ఉందో దానివల్ల ఇతనికి లాభం వస్తుంది అని మనకి 5th కస్ప్ సబ్లార్డ్ ఇండికేట్ చేస్తున్నాడు. అలానే 5th లార్డ్ని తీసుకోండి. 5th లార్డ్ కూడా మనకి అదే చెప్తున్నాడు, మెర్కురీ. 5th లార్డ్ కూడా మెర్కురీ నక్షత్రంలో ఉన్నాడు. మెర్కురీ మళ్ళీ లాభంలోనే ఉంది. సమ్ టాలెంట్ అన్నది ఇతనికి ఉంది, ఆ టాలెంట్ అన్నది ఇతనికి బాగా పనిచేస్తుంది అని మనకు అర్థమవుతుంది. అలానే మనం జాగ్రత్తగా చూస్తే 5th కస్ప్ సబ్లార్డ్ మార్స్ అయ్యాడు. మార్స్ ఇక్కడ అష్టమంలో ఉన్నాడు. అలానే అంటే మనకేంటి అష్టమం ఏదైతే ఉందో, అలానే మెర్కురీ ఏదంటే 5th కస్ప్ సబ్లార్డ్ మెర్కురీ ఏదైతే ఉన్నాడో, 5th రాశ్యాధిపతి సూర్యుడు మనకి లాభస్థానంలో ఉన్నాడు, మెర్కురీ నక్షత్రంలో ఉన్నాడు. కానీ మార్స్ సబ్లో ఉన్నాడు. మార్స్ మనకి ఇక్కడ అష్టమంలో చూపిస్తున్నాడు. 12th and 7th లార్డ్ అష్టమంలో ఉన్నాడు. అలానే ఇతనికి జూపిటర్ మెర్కురీ 5th కస్ప్ సబ్లార్డ్ మెర్కురీ ఏదైతే ఉందో, మెర్కురీ జూపిటర్ నక్షత్రంలో ఉంది. జూపిటర్ ఆల్సో 8th లార్డ్, భావాధిపతి, 8కి భావాధిపతి. మళ్ళీ వీనస్ సబ్లో ఉన్నాడు. వీనస్ ఇక్కడ దశమంలో ఉన్నాడు. ఇతనికి లాభభావంతో కనెక్షన్తో పాటు అష్టమ భావంతో 12th భావంతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇతను ఈ మార్షల్ ఆర్ట్స్, ఈ మూవీస్, ఈ ప్రాసెస్లో అన్నిట్లోని ఇతనికి చాలా విపరీతమైన యాక్సిడెంట్స్ అవ్వడం, బోన్స్, బాడీలో ఉన్న ప్రతి బోను విరిగిందని చెప్పుకుంటారు ఈయనకి. సో దీనికి మనకి ఈ అష్టమం, సప్తమం వ్యయస్థానాలు ఏమన్నాయో అవి ఇండికేట్ చేస్తున్నాయి. ఆ ఇండికేషన్ ఎలా ఉందా అన్నది మనం మళ్ళీ అష్టమ స్థానం నుంచి చూడాలి. అది చూద్దాం. ఇక్కడ అష్టమ స్థానం చూడండి, 8th కస్ప్ సబ్లార్డ్ చంద్రుడు అయ్యాడు. అంటే చంద్రుడు చెప్తున్నాడు మనకి అంటే
ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కదా, ఇతని మూమెంట్స్ అంటే ఇతనికి యాక్సిడెంట్స్ జరిగే ఫ్రీక్వెన్సీ అన్నది ఎక్కువగా ఉంటుంది అన్నది మనకి అక్కడ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం రికవరీ ప్రాసెస్ అనేది ఇన్ కేస్ యాక్సిడెంట్స్ జరిగినా, రోగాలు ఏదైనా వచ్చినా రికవరీ ప్రాసెస్ అనేది మనం పంచమం నుంచి చూస్తాం. పంచమం 11th హౌస్కి కనెక్ట్ అయ్యింది అంటే అక్కడ రికవరీ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. ఇక్కడ చూడండి, 5th కస్ప్ సబ్లాడ్ మెర్క్యూరీ అయ్యాడు, అలానే లాభానికి కూడా మెర్క్యూరీ అయ్యాడు, 6th కస్ప్ కూడా మెర్క్యూరీ అయ్యాడు. అంటే ఈ ఈ ఫైట్స్లోని వాటిలోని యాక్సిడెంట్స్లోని ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ అన్నవి జరుగుతూనే ఉంటాయి అని ఇక్కడ మెర్క్యూరీ చెప్తోంది, మూన్ చెప్తోంది. అలానే జరిగిన యాక్సిడెంట్స్ అన్నిటి వల్ల మళ్ళీ ఇతనికి రికవరీ పాసిబిలిటీ ఉంది అని కూడా మనకి ఇక్కడ మెర్క్యూరీ చెప్తోంది. సో ఇతని లైఫ్ స్టైల్కి మనం ఇలాగ మనకి వెబ్సైట్లో మనకి టైమింగ్ అన్నది దొరికినా కూడా ఆ వెబ్సైట్ టైమింగ్ కరెక్టా కాదా అన్నది మనం ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళ లైఫ్ ఈవెంట్స్ని బట్టి. సో నెక్స్ట్ ఇంకా మనం వెస్ట్రన్ స్టైల్లో చార్ట్ రీడింగ్కి వెళ్ళిపోదాం. సో మనం మొదట్లో చెప్పుకున్నట్టే సూర్యుడు మనకి తండ్రి, ఫాదర్ లేదా ఫాదర్ ఫిగర్, తండ్రి లాంటి వాళ్ళు కూడా మనకి సూర్యుడి కింద మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇతని జన్మజాతకంలో సూర్యుడికి యురేనస్కి అంటే పుట్టినప్పుడే ఉన్న స్క్వేర్ ఇది, సూర్యుడికి యురేనస్కి స్క్వేర్ ఆపరేట్ అవుతుంది. సో బేసికల్గా ఆ పుట్టిన సమయం ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఫేస్ చేశారు చిన్న వయసులోనే చాలా వరకు. ఎందుకంటే తండ్రి మళ్ళీ స్పై అని తెలిస్తే ఆ టైంలో అతన్ని చంపేయడమో ఏదో జరుగుతుందనే విషయం తెలిసి అతను ఊరు మారి పేరు మార్చుకొని, ఇంటి పేరు కూడా మార్చుకొని, మొత్తం టోటల్ ఐడెంటిటీని మార్చుకొని వేరే ఊరికి వెళ్ళిపోయారు, వేరే దేశానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కంప్లీట్గా ఏమీ లేదు, మొత్తం కంప్లీట్ ఐడెంటిటీనే చెరిపేసినప్పుడు అతని దగ్గర ఏముంటుంది, ఏమీ లేదు. ఇతను పుట్టేటప్పటికి అతని ఇంట్లో పరిస్థితులు ఒక 4-5 ఇయర్స్ వచ్చేంత వరకు ఇతను ఇలాంటి ప్రాబ్లమ్స్లోనే, విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తండ్రి అంటే ఇతని జాతకంలో అంటే తండ్రి బేసిక్గా చూస్తూ ఉంటాడు, అనుభవించడం అనేది జరిగింది. అయితే తండ్రి స్పై, అతను కూడా మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయినవాడు, కొడుకు పుట్టాడు. సో బేసికల్లీ ఏం చేస్తాడు, కొడుకును కూడా అదే వేలో పెట్టడానికి ట్రై చేస్తాడు. సో తండ్రి కూడా అదే చేశారనమాట. హార్ష్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అని తెలిసినా కూడా ఇతన్ని మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేయడం జరిగింది. అది ఎప్పుడు ఎంత 1960లో 1916 దగ్గరికి వచ్చి 60 అంటే 6 ఇయర్స్ తర్వాత ఈ ప్రోగ్రెసివ్ డిగ్రీ ముందరికి వెళ్ళి 10th హౌస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అన్నది నెప్ట్యూన్తో ట్రైన్ ఆస్పెక్ట్ ఇచ్చింది. అదే సమయంలో ప్రోగ్రెసివ్ సన్ కూడా ప్లూటో తోటి ట్రైన్ ఆస్పెక్ట్. అసలు ప్లూటో తోటి మనం ఆస్పెక్ట్స్ని పెద్దగా చెప్పుకోం. ప్లూటోని మనం మండేన్ ఆస్ట్రాలజీలో అంటే మేధిని జ్యోతిష్యంలో ఎక్కువగా వాడుకుంటాం. కెలామిటీస్ అవి జరిగేటప్పుడు, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేదా వార్ జరిగేటప్పుడు ఈ టైంలో ప్లూటో తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని జన్మజాతకాల్లో ఏంటంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్లూటో అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు, ప్లూటోతోటి ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది రేర్గా జరుగుతుంది, ప్రతి చార్ట్లోనే మనకు కనిపించదు, కొన్ని చార్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనమాట. అక్కడ సర్వైవ్ అవ్వాలి, అలాంటి మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్లో అతను సర్వైవ్ అవ్వాలి అంటే ఇంకా చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే. విపరీతమైన స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అయ్యి చేయాల్సిందే. అంటే అతనికి అది వెరీ టఫ్ సిచ్యువేషన్, ఆ చిన్న వయసులో అది టఫ్ సిచ్యువేషన్. వాళ్ళ నాన్నగారికి ఏదైతే అతనికి తెలుసో దాన్నే అతని పిల్లల కొడుకు జీవితంలో కూడా దాన్నే పెట్టడానికి ట్రై చేశాడు. కానీ ఇతని జాతకం కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంది. ఆ ఫ్యూచర్ అనేది అలానే డిఫైన్ అవుతుంది అనమాట. అతని ఫ్యూచర్ ఎలా డిఫైన్ అవుతుంది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా ఒక పక్క నుంచి జరుగుతూ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఈ సన్ తోటి యురేనస్ అనేది స్క్వేర్ ఆస్పెక్ట్ అంత ఈజీగా వెళ్ళదు, టైం పడుతుంది అది వెళ్ళడానికి.
అది ముందరికి వెళ్ళి ఈ సన్ ముందరికి వెళ్ళి జూపిటర్ తోటి 28 డిగ్రీస్ దగ్గర జూపిటర్ తోటి ఆస్పెక్ట్ ఫామ్ చేసి, ఆ జూపిటర్ ఆస్పెక్ట్ ఫామ్ చేసినప్పుడే ఆ జూపిటర్ ఇక్కడ సన్ 27 డిగ్రీస్ దగ్గరకు వచ్చి జూపిటర్తో ఆస్పెక్ట్ ఫామ్ చేసినప్పుడే ఇతను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఇందాక రాయలేదు. అయితే నెక్స్ట్ ఇతనికి ఫస్ట్ టైం జాబ్ అన్నది రావడం, చిన్న చిన్న స్కూల్స్లో ఈ మార్షల్ ఆర్ట్స్ని వాటిని టీచ్ చేయడం, కన్స్ట్రక్షన్ బిజినెస్లో వర్క్ చేయడం, ఒక ఉద్యోగం అంటూ దొరకడం, సంపాదించడం అన్నది జరగడం అతని టీనేజ్లోనే అది జరిగింది, వెరీ ఎర్లీ డేస్లోనే. ఇది ఎప్పుడు 10th హౌస్, ఉద్యోగం అంటేనే మనకి 10th హౌస్ తోటి ఎటువంటి ఆస్పెక్ట్స్ వచ్చినా కూడా అది మనకి ఉద్యోగంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెర్కురీ అన్నది ముందరకు వెళ్ళి, అంటే మెర్కురీ మనకి ఏంటి, సెకండ్ లార్డ్ వెళ్ళి 10th హౌస్ తోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ని ఇచ్చాడు. ఇక్కడ ఇతనికి ఉద్యోగం స్టార్ట్ అయింది. అలానే ఉద్యోగం కూడా మనం ముందర చెప్పుకున్నాం, రాహు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. 9th హౌస్ని, 10th హౌస్ని, లగ్నాన్ని, 6th హౌస్ని, లాభస్థానాన్ని అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సో ఇతనికి ఆ టైంలో ఉద్యోగమే కాదు, ఉద్యోగం వచ్చింది, చిన్న చిన్న మార్షల్ ఆర్ట్స్ ఫామ్ని టీచ్ చేయడంలో టీచింగ్ చేసేవాళ్ళు వాళ్ళ వీధిలో పిల్లలకి, ప్లస్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కూడా ఇతను చేసేవారు. ఒకేసారి మల్టిపుల్ అన్నది స్టార్ట్ అయిందనమాట. రాహు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో దశమానికి కానీ దశమం కస్పుకి కానీ ఏదో విధంగా, ఈవెన్ D10లో కూడా దశమానికి కనెక్ట్ అయితే ఒకటి కాదు మల్టిపుల్ అనమాట, మల్టిపుల్ ఎట్ ఏ టైం, ఒక సంవత్సరంలో ఒకటి ఇలా కాకుండా మల్టిపుల్ ఛాన్సెస్, ఆప్షన్స్, లేదా ఉద్యోగాలు, లేదా ఏమిటంటారు వ్యాపారాలు, ఏదైనా కూడా మల్టిపుల్గా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైంలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. రాహు అంటేనే మల్టిప్లై, ఇలా పనిచేస్తూ ఉంటుంది. అయితే చిన్న చిన్న మూవీస్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినా కూడా ఇతను ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ లానే పనిచేస్తున్నాడు. కొన్ని మూవీస్లో మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా అప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రూస్లీ ఉన్నారు. సో బ్రూస్లీతో కొన్ని సినిమాలు చేసినా కూడా యాజ్ ఎ సెకండరీ బ్యాక్గ్రౌండ్ ఫైటర్ కిందో, లేకపోతే ఆపోజిట్ ఫైటర్ గాను, అంటే ఎనిమీ టీంలో ఫైటర్ గాను, ఇలాగా చిన్న చిన్నవి బ్రూస్లీతో పాటు, బికాజ్ మార్షల్ ఆర్ట్స్లో ఇద్దరు వెల్ ట్రైన్డ్, సో ఇద్దరు చేసేవారు. వీళ్ళ ఇద్దరికి కూడా కొన్ని ఇంజరీస్ అవి జరగడం, ఆ టైంలో ఇంజరీస్ మనం చెప్పుకున్నాం కదా, అష్టమానికి 8th కస్పసబ్లాడు చంద్రుడు అయ్యాడు. మళ్ళీ ఇక్కడ అష్టమంలో రాహువును మార్స్ ఉన్నారు. పోనీ రాహు 9th కనెక్ట్ అయినా కూడా మార్స్ ఉన్నాడు. సో ఇంజరీస్ అన్నవి తప్పదు, అవుతూనే ఉంటాయి. అయితే ఇలా జరిగినా కూడా అతనికి అంత పెద్ద ప్రోగ్రెస్ అన్నది రాలేదు. చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు, ఐడెంటిఫికేషన్ లేదు. కానీ ఎప్పుడైతే బ్రూస్లీ చనిపోక ముందర, చనిపోయిన తర్వాత ఇతనికి ఆ ఛాన్స్ వచ్చింది, బ్రూస్లీని రీప్లేస్ చేసే ఛాన్స్. కానీ చూసే జనాలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బ్రూస్లీ లానే యాక్ట్ చేయాలి అన్నది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఆ సీరియస్నెస్, బ్రూస్లీ చాలా సీరియస్గా ఉంటాడు అతని సినిమాల్లో చూస్తే, ఆ సీరియస్నెస్ అనే యాక్ట్ని తీసుకొని రావాలి అన్నది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ప్రెషర్ అనమాట. ప్రెషర్ పెట్టారు ఇలా చెయ్యాలి అని. సో బ్రూస్లీ చనిపోయిన తర్వాత ఇతనికి మెయిన్ లీడ్ రోల్స్ అనేవి దొరకడం జరిగింది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 1976 నుంచి. ఇక్కడ కాంబినేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. మార్స్ ఏదైతే ఉందో, ప్రోగ్రెసివ్ మార్స్ 4 degrees నుంచి ముందరికి వెళ్ళి 1976 ఆ టైంకి 14 degreesకి వచ్చి ఇక్కడ శనితోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి శని ఏది ఇచ్చినా కూడా పర్మనెంట్గా ఇస్తాడు, ఇంకా అందులో చూసుకోక్కర్లేదు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మూన్ కూడా ముందరికి వెళ్ళి మనకి 10వ స్థానంలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది ఆ సంవత్సరంలో ఎందుకంటే ప్రోగ్రెసివ్ చార్ట్లో మూన్ ఎప్పుడు 2.5 సంవత్సరాలే ఉంటాడు. సో ఆ పర్టికులర్ డిగ్రీస్ దగ్గరకు వచ్చేసరికి యురేనస్ తోటి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది ఆ పర్టికులర్ సంవత్సరంలో, మంత్లో. ఇది కూడా ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్. అలానే మూన్ అంటేనే ఆప్టమిస్టిక్ ప్లానెట్, మంచి, అంటే ఇప్పుడు మూన్ అన్నది యురేనస్తో ట్రైన్ ఆస్పెక్ట్లో ఉంది అంటే ఇక్కడ మార్స్ తోటి మెర్కురీ తోటి కంజంక్షన్లో ఉంది అని అర్థం.
సో మెర్కురీ, మూను, యురేనస్ 3 ఆప్టిమిస్టిక్ ప్లానెట్స్. మూడింటికి అడాప్టబిలిటీ అనేది చాలా మంచి అడాప్టబిలిటీ ఉంటుంది. కొత్తదనాన్ని తీసుకొని రావడమే వీళ్ళ పని. యురేనస్ తాలూకా పనే కొత్తదనాన్ని తీసుకొని రావడం. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే యురేనస్ కూడా 76 కల్లా ప్రోగ్రెస్ అయ్యి ఇక్కడ 25 degrees 55 minutes దగ్గర ఉన్న వ్యక్తి ఉన్న ప్లానెట్ 27 degrees దగ్గరకు వచ్చి మళ్ళీ మెర్క్యూరీ తోటి ట్రైన్ ఆస్పెక్ట్లో ఫామ్ చేస్తున్నాడు అనమాట. వీటన్నిటితోటి ఆస్పెక్ట్ చేసేటప్పుడు ఇతన్ని ఒక న్యూ ఫామ్ ఎలాంటిది తీసుకొచ్చాడంటే సీరియస్ మూవీస్ కాకుండా కొంచెం లైట్ వెయిట్గా, కొంచెం హాస్యంగా, ఫైటింగ్ అన్నది ఏదైతే ఉందో ఆ ఫైట్ని కొంచెం జోవియల్ వేలో ఇంట్రెస్టింగ్గా చూపించడం, ఇలాంటి ఫామ్ని తను అడాప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మూస పద్ధతిలో బ్రూస్లీ చేసినట్టే చేస్తే ఇతనికి ఐడెంటిటీ ఏమి ఉండదు, జూనియర్ బ్రూస్లీ అని పిలుస్తారు అంతే. సో ఎప్పుడైతే కొత్తదనాన్ని, ఈ యురేనస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే కొత్తదనాన్ని ఇతను అడాప్ట్ చేసుకున్నాడో, మూన్ అండ్ మెర్కురీ టాలెంట్, మైండ్ అడాప్ట్ చేసుకున్నాయో, అలానే మార్స్ శనితోటి, శని అంటేనే శాశ్వతత్వం, ఇతనికి శాశ్వతంగా నేమ్ అండ్ ఫేమ్ అనేది రావడం స్టార్ట్ అయింది. అయితే ఇతనికి మల్టిపుల్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనం సబ్లర్లో చూసాం. కాబట్టి ఒక పర్టిక్యులర్ యాక్సిడెంట్ అన్నది చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అతని బ్రెయిన్, అదే స్కల్కి కన్నం పడింది. అది శాశ్వతంగా ఉంది ఇప్పటిదాకా, ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వలేదన్నమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మేజర్ యాక్సిడెంట్ ఇన్ హిజ్ లైఫ్ అని చెప్తారు. అయితే ఇది ఫామ్ అవ్వడానికి మనం చూసుకునేది ఏంటంటే, మిగిలిన యాక్సిడెంట్స్ ప్రతి ఫిల్మ్లోనే అతనికి యాక్సిడెంట్స్ జరగడం, హీల్ అవ్వడం జరుగుతుంది. మనకి వెబ్సైట్స్లో, ఇంటర్నెట్లో దొరికిన ఇయర్ అనమాట ఇది. ఇంటర్వ్యూస్లో అతను స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూస్లో అతని వాంగ్మూలం ఇది 1986లో జరిగిన ఇంటర్వ్యూ. సో ఇదేంటంటే దీని కాంబినేషన్ మనం చూసినప్పుడు ఈ 10th హౌస్ ఏదైతే ఉందో 1986 సంవత్సరం కల్లా ముందరికి వెళ్ళి ఈ థర్డ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో మెర్క్యూరీనే ఒక పక్క కంజాయిన్ చేస్తోంది. అట్ ద సేమ్ టైం ఇదే 10th లార్డ్ జూపిటర్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ కూడా ఫామ్ చేస్తుంది. జూపిటర్ ఏంటి మనకి ఇక్కడ అష్టమాధిపతి, మళ్ళీ అష్టమంలో కుజుడు ఉన్నాడు. సో ఈ ఆల్రెడీ యాక్సిడెంట్ అన్నది యాక్టివేషన్లో ఉంది. ఇక్కడ 3-8 ఎప్పుడైతే కాంబినేషన్ అన్నది మనకి యాక్టివేషన్లో ఉందో, ఈ 10th లార్డ్ మెర్క్యూరీని థర్డ్ లార్డ్ని కంజాయిన్ చేసి ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ ఆపరేట్ చేస్తున్నాడు. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ అక్కడ జరగకపోయి ఉంటే ఇంత పెద్ద ఇంజరీ జరిగేది కాదేమో. ఎందుకంటే లగ్నం అంటేనే మనకి తల అని చెప్పుకుంటాం, తల భాగం అని చెప్పుకుంటాం. ఇంత మార్స్ మనకి సహజ జాతక చక్రంలో మేషానికి అధిపతి. మేషం అంటే మళ్ళీ హెడ్ మనకి ఫస్ట్ చూపించేది. 2 రకాలుగా కూడా మనకి హెడ్ ఇంజరీ అన్నది కనిపిస్తుంది. 10th హౌస్ కంజాయిన్ చేసేటప్పుడు వేరే ఏదైనా పాజిటివ్గా 10th హౌస్ థర్డ్ లాండ్ని కంజాయిన్ చేస్తున్నప్పుడు వేరే ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ అయిందనుకోండి, మనకి ఉద్యోగం ద్వారా థర్డ్ హౌస్ కాబట్టి చలనం, స్థాన చలనం ఏదో జరగడం అనేది చెప్పుకుంటాం. 4th నెగేషన్ థర్డ్ హౌస్ చూపిస్తుంది. 4th అంటే మనం ఉన్న స్థలం, ఉన్న ప్లేస్, దానికి నెగేషన్ థర్డ్ యాక్టివేట్ అవుతున్నప్పుడు స్థాన చలనం చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం అతనికి ఆ టైం అంటే హీఈస్ అ యాక్సిడెంటల్ ప్రోన్ జాతకం ఇది కూడా మనకి తోడవ్వడం, ఇక్కడ అతనికి యాక్సిడెంట్ జరిగింది. మొత్తం ఈ యాక్సిడెంట్ జరిగిన ఈ 1986కి మనం దశాభుక్తులు కూడా వేసుకుంటే రాహుదశ, కుజభుక్తి, ఇక్కడ కూడా మనకి ఈ అష్టమంలో ఉన్న ఈ ప్లానెట్ యాక్టివేషన్లోనే ఉంది. అది రాహుతో కంజాయింట్ ఉంది. మనకంటే కంజంక్షన్ అనేది చెప్పుకోం, కానీ రాహుకి కుజుడికి మళ్ళీ రాస్యాధిపతి జూపిటరే అవుతున్నాడు, ఈయన అష్టమాధిపతి. దీంతో మనకి స్క్వేర్ ఇక్కడ ఫామ్ అయిందనమాట. ఇక్కడ యాక్సిడెంట్ అన్నది మనకు కనిపిస్తుంది. ఏదైనా నెగిటివ్ ఈవెంట్స్ మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు దాన్ని మనం దశాభుక్తులకు కూడా కనెక్ట్ చేసుకొని వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చూసుకోవచ్చు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేపీలో దశాభుక్తులు మనం కేపీలో కూడా మనకి కృష్ణమూర్తి గారు దశాభుక్తులనే చూసుకోమంటారు. సబ్లార్డ్ ఏం చెప్తున్నాడు, దశ ఏం నడుస్తుంది, దశ స్టార్ లార్డ్ ఏం చెప్తున్నాడు, భుక్తి స్టార్ లార్డ్ ఏం చెప్తున్నాడు. మనం వెస్ట్రన్లో కూడా
మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇలానే దశాభుక్తులకి, వింశోత్తరి దశా సిస్టమ్కి. అయితే ఎప్పుడైతే ఇతను ఆ తర్వాత నెక్స్ట్ 87లో ఇతను వెంటనే హాలీవుడ్కి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ మూవీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈయన ఫేమస్. ఆ గుర్తింపు ఏదైతే ఉందో అది లగ్నంలో ఉన్న జూపిటర్ అన్నవాడు బాగా ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఇతన్ని ఫైటర్ని చేసిన ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇదే ఇంకొక వ్యక్తి కొంచెం ఇంకొక 1 hour తర్వాత పుట్టాడు అనుకోండి, ఇదే లగ్నం 8 degrees దగ్గర ఉన్న లగ్నం 18 degrees దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడు 12వ స్థానంలోకి వెళ్తాడు, లగ్నంలో జూపిటర్ ఉంటాడు, మనకి సబ్లాడ్స్ కూడా మారిపోతాయి. ఆ వ్యక్తి జీవితం డిఫరెంట్గా ఉంటుంది. ఇదే 2 గంటల తర్వాత వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఈ లగ్నం 2 గంటల తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు లగ్నంలో యురేనస్ ఉంటుంది. టిపికల్ ప్లానెట్, టిపికల్ మెంటాలిటీ, గ్రౌండ్ బ్రేకింగ్, ఓల్డ్ రూల్స్ బ్రేకింగ్ మెంటాలిటీ ఉన్న యురేనస్ ఇది టిపికల్ మెంటాలిటీని ఇస్తుంది. మూను జూపిటర్ 12th హౌస్లోకి వచ్చేసారు. మరి ఈ 12th లార్డ్ వీనస్ ఏదైతే ఉందో అది లాభస్థానాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇతని జాతకం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి మనకి బర్త్ టైం అది తెలుసుకొని ఆ బర్త్ టైంని మనం జాతకాలకి అంటే టైముని తీసుకొని ఆ వ్యక్తి తాలూకా జీవితంలో జరిగిన ఈవెంట్స్కి కనెక్ట్ చేసుకుంటూ చూస్తే అప్పుడు ఆ బర్త్ టైం అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, ఇలా వీడియోలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేస్తామంటే మనకు ఎవరు జాతకాలు ఇవ్వరు. వీళ్ళందరూ పబ్లిక్ పర్సనాలిటీస్, వీళ్ళ జీవితం మొత్తం మనకి వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. తర్వాత ఈ కుటుంబ స్థానంలో ఈ థర్డ్ హౌస్ అండ్ సెకండ్ హౌస్, ఈ ప్లేస్లో ఉన్న ఈ యురేనస్, ఈ లాభస్థానంలో ఉన్న సన్, అలానే ఈ అష్టమ స్థానంలో ఉన్న మార్స్ అండ్ రాహు, వీటి సంగతి ఏంటి? ఇవి మార్షల్ ఆర్ట్స్ని ఇచ్చేసాయి, ఓకే. ఇవి ఒకటే ఇస్తాయా? ఇవి నెగిటివ్ని కూడా ఇస్తాయి. పాజిటివ్గా ఇచ్చాయి, సరే, ఓకే. అయితే ఇతని విషయంలో జరిగిన నెగిటివ్ ఈవెంట్స్, మల్టిపుల్ యాక్సిడెంట్స్ జరగడం ఇప్పుడే మనం చూసాం చార్ట్లో. ఇది అష్టమం. అలానే ఇక్కడ మార్స్కి వీనస్కి కూడా ఒక సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. మీరు చూస్తే ఈ మార్స్ వీనస్ తాలూకా సెక్స్టైల్ ఆస్పెక్ట్ వల్ల ఏంటంటే వ్యసనాలకి బానిస అవ్వడం బేసికలీ. ఎందుకంటే మనకి ఇక్కడ అష్టమంలో జరుగుతుంది. ఈ అష్టమంలో జరుగుతున్న ఈ కాంబినేషను మనకి వ్యసనాలకి బాగా పాజిటివ్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత ఈ యురేనస్ ఏదైతే కుటుంబ స్థానంలో ఉందో, థర్డ్ హౌస్లో ఉందో, బేసికలీ మనం సెకండ్ హౌస్ తీసుకుందాం కుటుంబ స్థానం, అలానే థర్డ్ హౌస్ కూడా తీసుకుందాం. అది థర్డ్ హౌస్ చెప్పేసుకున్నాం, యాక్సిడెంట్స్ దగ్గర మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కుటుంబ స్థానాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది? అష్టమంలో ఉన్న కుజుడు మళ్ళీ ఈ కుటుంబ స్థానంలో ఉన్న ప్లానెట్స్ని చూస్తున్నాడు. కుటుంబాధిపతి అయిన మెర్క్యూరీ తోటి మనకి ఇంతకు మొదట చూపించాను నేను. ఇక్కడ మార్స్ని కొంచెం వెనక్కి తీసుకుంటే మనకి 5 degrees ఆర్బ్లో ఇక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. అష్టమంలో ఉన్న ప్లానెట్ సెకండ్ హౌస్ని చూస్తున్నాడు, సెకండ్ లార్డ్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. కుటుంబ స్థానం దెబ్బతింది. అంటే ఉద్యోగరీత్యా అతని పొజిషన్ బట్టి అతను దూరంగా ఉన్నా కూడా ఫ్యామిలీతో సపరేట్గా ఉండడం, తండ్రికి కొడుక్కి సరైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే జాతకం ఎప్పుడైతే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉంటారో వాళ్ళ జన్మజాతకంలో మనం యూజువల్గా చూస్తాం ఈ సెపరేషన్ అన్నది. కొడుకు సంతానం ఏదైతే ఉందో సంతానానికి దూరంగా ఉండడం, సంతానం హ్యాబిట్స్కి బానిస అవ్వడం. అయితే ఇతనికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఫామ్ చేసుకోవడం, చాలా అఫైర్స్. అందులో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో తనకు ఒక సంతానం కలగడం, సంతానాన్ని అతను అంటే అతను ఒప్పుకోలేదు, వాళ్ళని దూరంగా పెట్టడం. అంటే వెరీ టఫ్ సిచ్యువేషన్, టఫ్ డెసిషన్స్ అనమాట. ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటే నువ్వు పుట్టిన ఇంకో ఆమెతో కలిగిన సంతానాన్ని ఆమెని అబాండన్ చేయాలి, వదిలేయాలి. సో నీకు ఈ ఫ్యామిలీ కావాలా లేదా ఆ ఫ్యామిలీ, ఆ రిలేషన్షిప్ కావాలా అన్న టఫ్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి జాతకుడికి రావడం. ఇది కూడా
ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది. అయితే మనం అంటే ఎప్పుడైతే కొడుకు వ్యసనాల పాలు అవ్వడం లేకపోతే విపరీతమైన డబ్బు అది ఉండడం వల్ల, అయితే ఆ వ్యసనాల పాలు ఎందుకు అయ్యాడు ఏమిటి అనేది మనం వాళ్ళ జాతకాల నుంచి చూడాలి. కాకపోతే ఇతని జాతకంలో మనం చూసే కాంబినేషన్ ఏంటంటే, కొడుకు ఇన్ని వ్యసనాలు అన్నీ అవ్వడం వల్ల, సో తన తండ్రి ఎలా అయితే తనకి ఒక స్ట్రాంగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఒక రకమైన స్కూల్లో చిన్నప్పుడే పడేశాడో, సేమ్ అదే ఫార్ములాని ఇతను కూడా తన కొడుకుతోటి అప్లై చేశాడు. ఎందుకంటే ఇతనికి లగ్నంలో ఉన్నది చంద్రుడు ప్లస్ జూపిటర్. వీటికి ఫెమిలియారిటీ ఉండాలి. వాళ్ళకి ఏది తెలుసో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసేవాళ్ళు కాదు. యురేనస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తుంది. వీళ్ళకి చంద్రుడికి ఏంటంటే మనఃకారకుడు. తనకి ఏవైతే మెమరీస్ ఏవైతే ఉన్నాయో, తన చిన్నప్పటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫెమిలియర్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో, తను ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాడో కొడుకుని కూడా అలాంటి సిచ్యువేషన్స్లో పెడితే మళ్ళీ బాగుపడిపోతాడు అన్న ఒక ఆలోచన. సో దీనివల్ల ఏంటంటే అది అతనికి కొడుక్కి సెట్ అవ్వలేదు, తను సూసైడ్ చేసుకోవడం జరిగిపోయింది. అది కూడా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎవరికైనా, ఏ ఫ్యామిలీలో అయినా. అట్ ద సేమ్ టైం మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టే డెకినేట్స్ అనే దాంట్లో దీని మీనరాశి, కర్కాటక రాశిలో, జలరాశులు, వృశ్చిక రాశిలో ప్లానెట్స్ ఉంటే వీటికి దానం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇది సూర్యుడు 23 డిగ్రీల దగ్గర మీనరాశిలో ఉండి ఎప్పుడైతే ఈ దాన గుణం ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తున్నాడో, అతని తాలూకా మొత్తం ఆస్తినంతా చారిటీకి, కొడుక్కి ₹1 కూడా ఇవ్వకుండా టఫ్ సిచ్యువేషన్లో పెంచాలని డిసైడ్ అయ్యాడు కదా. సో ఉన్నదాన్ని మొత్తం చారిటీ చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా అతనికి అలాగా ఫామ్ అయ్యాయి. సో అది నెక్స్ట్ ఈ అష్టమంలో ఈ రాహువు, ఈ మార్స్, వీటి తాలూకా కాంబినేషన్ వల్ల కూడా ఏంటంటే ఇతని మీద కొంచెం అంటే కొంత సమయంలో మర్డర్ అటెంప్ట్స్ అవి జరగడం, ఇతను కూడా కొంచెం జెట్ సెక్యూరిటీని పెట్టుకొని తిరగడం లాంటివి కూడా జరిగాయి. సో ఇది జాకీ చాన్ గారి జాతక చక్రం మనకి పరాశర, వేదిక్, కేపీ 3 మిళితం చేసి చెప్పడం జరిగింది. సో మీరు కూడా చార్ట్ ఇప్పుడే ట్రై చేయొద్దు. మనం ఇలాంటివి ఎగ్జాంపుల్ చార్ట్స్ చాలా వేసుకుంటాం, ఒక 50-60 వరకు ప్రాక్టీస్ చేస్తాం. అలానే కేపీలోని, వెస్టర్న్లోని, పరాశర్లో వాటి రూల్స్ కూడా డిస్కస్ చేస్తాం. దాని మీద కూడా వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా చాలా వీడియోస్ చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత మీరు జాతక చక్రాన్ని ప్రిడిక్షన్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేసినా కూడా మీకు మిస్టేక్స్ వస్తాయి, అవి రావు సరిగ్గా, కన్ఫ్యూజన్ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, అదే మిస్టేక్స్ అవుతున్నాయి అని. కాబట్టి సబ్జెక్ట్ థియరీ ప్లస్ ఈ ప్రాక్టికల్గా ఏదైతే ఎగ్జాంపుల్ చార్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నామో ఈ రెండు చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. అంతవరకు సబ్జెక్ట్ శుభ్రంగా నేర్చుకోండి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.